డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే అధికార దుర్వినియోగం మీద ఆయనకు ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ పరిపాలనను గాలి కుదిరేసి రాష్ట్రానికి చుట్టం చూపుగా వస్తూ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఎక్కువ కాలం హైదరాబాద్లోనే గడుపుతున్నారని చెప్పేసి ఏకంగా రాష్ట్ర అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. మంత్రి పదవిలో రాజ్యాంగబద్ధ మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాలో నటించడం చట్టబద్ధమేనా అనే ప్రశ్న మీద కోర్టు కూడా విచారణ చేపట్టబోతుంది. దానికి సంబంధించి ఈరోజు విచారణ కూడా జరిగింది. అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పీల్ అవుతారని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాది తెలపగా, ఇది పూర్తిగా ఏసీబీ పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందించాలని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు స్పష్టం చేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవిలో ఉన్నాడు. మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సినిమాలో నటించడం వల్ల ప్రజాస్వామ్య నిబంధనలు రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని చెప్పేసి వాదించడం జరిగింది. ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అలాగే సిబిఐ పేరును కూడా రికార్డులో పొందుపరచాలని చెప్పేసి రిజిస్ట్రీని ఏపీ హైకోర్టు ఆదేశించింది సిబిఐని. ఈ కేసును వారం రోజులకు లేకపోతే వచ్చే వారం లిస్టింగ్లో మరోసారి విచారణకు తీసుకురానున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించడం కూడా జరిగింది. ఎందుకంటే అధికారం చేపట్టి మంత్రి పదవి పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు 1.5 సంవత్సరం అయిపోతున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఆయన ఉన్నది ఒక 30-40 డేస్ అన్నా ఉన్నాడో లేదో మనకే తెలియట్లేదు. మహా అంటే ఒక 2 months ఉన్నాడేమో మొత్తం లెక్కేసుకుంటే. ఈ 1.5 year గాను ఆయన ఒక 2 months అయినా పూర్తిగా ఉన్నాడో లేదో ఆ దేవుడికి ఎరుగా. ఆయనకి కేటాయించినటువంటి మంత్రి పదవులకైనా సరే న్యాయం చేస్తున్నాడంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. అనేక బిల్లులు, వందల సంఖ్యలో బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయంట. ఈవెన్ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే కూడా దొరకడం లేదంట. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అక్కడ సినిమా షూటింగ్లు తీసుకుంటూ ఉంటాడు, అక్కడ ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ గెలిచిందేమో ఆంధ్రప్రదేశ్లో, మంత్రి పదవి అనుభవిస్తున్నదేమో ఆంధ్రప్రదేశ్లో. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి పోవడానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్ను వాడతాడు. అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా అనుభవిస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాడు హైదరాబాద్లో కూర్చొని సినిమా షూటింగ్లలో, సినిమాల్లో పాల్గొంటూ ఉంటాడు. తర్వాత సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొంటూ ఉంటాడు. దీని మీద ఏపీ హైకోర్టు జిఏడికి, అదేవిధంగా సిబిఐని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిందంటే ఇదేదో మొత్తానికి చాలా తేడాగానే కనిపించేట్టుగా ఉంది. మరి చూద్దాం 1 week తర్వాత ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.